శరదృతుతో మార్గశిర మాస కృష్ణ పక్ష ఈరోజు అష్టమి, సోమాష్టమి, విశేషమైన రోజు. హస్త నక్షత్రంలో ప్రారంభంలో గడియల్లో ఉన్నాము. నిత్య నక్షత్రం హస్త నక్షత్రం. ఈరోజు విశేషం సోమాష్టమి, కాలభైరవాష్టమి. ఆల్రెడీ చాలామంది కాలభైరవుని పూజించుంటారు, అంత శుభమే. అయితే ఈరోజు మంత్రబలంలో మన మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, ఆరోగ్యవంతంగా ఉండాలన్నా, పాజిటివ్ థాట్స్తో ఉండాలన్నా, మరియు కాన్ఫిడెన్స్ పెరగాలన్నా, అన్ని పనుల్లో శ్రద్ధ పెరగడానికి మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. ఓం మృత్యుంజయాయ నమః, జయాయ నమః. అందరూ ఈరోజు ఈ నామాన్ని జపించండి, శుభం జరుగుతుంది. ఈరోజు కాలాష్టమి, కాలభైరవాష్టమి. అయినంత వరకు కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం మరింత విశేషం. అయితే ఈరోజు పర్టికులర్గా మీరు సాయంత్రం లోపు కాస్త నువ్వులు, నల్ల నువ్వులు తీసుకొని బెల్లంతో కలిపి నువ్వుల ఉండలు చేసి ఇంట్లో మహావిష్ణువుకి కానీ లేదా పరమేశ్వరుడికి నైవేద్యం చేయాలి. నైవేద్యం చేసిన ప్రసాదాన్ని మీరు భుజించాలి. నైవేద్యం చెయ్యకుండా ఒకటో రెండో ఉండలు తీసుకొని అది మీకు మీరు దృష్టి తీసి దాన్ని గోవుకు కానీ లేదా ఏదైనా మూగజీవులకు కానీ లేదా ఏదైనా పక్షులకు కానీ లేదా నీళ్లల్లో కానీ వేసేయాలి. ఇలా చేయడం వలన ఈరోజు మీపై ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్నా, శని ప్రభావం ఉన్నా, మీలో జ్యేష్ఠాదేవి ఉన్నా అది తొలగిపోతుంది. అద్భుతమైన విషయం, చక్కగా ఈరోజు పాటించండి. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో చాలా అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటాం అప్పుడప్పుడు. అయితే జీవితంలో నిజమైన శ్రీమంతుడు ఎవరు అంటే సర్వదా అసన్ముఖితో ఉన్నవారు. ఏ కష్టాలు వచ్చినా ఏమొచ్చినా నవ్వుతూ జీవిస్తూ ఉండేవారే వాళ్ళు శ్రీమంతులు అంటాం. చాలామంది కుటుంబంలో కష్టపడుతూ ఉన్నారు. ఉదయం వెళ్తున్నారు, సాయంత్రం వస్తున్నారు, భార్యాభర్త ఇద్దరు కష్టపడుతున్నారు. ఎందుకు అంటే పిల్లల కోసం అంటున్నారు. కానీ అదే పిల్లలతో మీరు సంతోషంగా నవ్వుతూ కాలక్షేపం ఏమైనా చేస్తున్నారా? కూర్చొని కుటుంబంలో ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉన్నారా? ఎన్ని రోజులైంటుంది? అటువంటి సందర్భాలు వస్తున్నాయా? ఆలోచించండి. అందుకే అనుక్షణం ప్రతిక్షణం మనము నవ్వుతూ సంతోషంగా ప్రేమతో ఉండడమే అసలైన నిజమైన జీవితం. జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ ప్రేమ అనేది మనకి ప్రశాంతతనిస్తుంది. నవ్వు అనేది ఎటువంటి కష్టంలో ఉన్నా దాని నుంచి బయటికి తీసుకురావడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. నవ్వుతూ ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మనం ఎంత నవ్వుతామో అంత ఆరోగ్యంగా ఉంటాం. ఒక్కసారి మనము నవ్వడం వల్ల మన శరీరంలో 48 నాడీలు యాక్టివేట్ అవుతాయి ఏకకాలంలో. అదే విధానంగా ఒక మనిషి ఏడిస్తే 280 నాడీలు క్షీణిస్తాయంట. అంటే చూడండి, ఏడవడం వలన అనారోగ్యం ప్రాప్తిస్తుంది, నవ్వడం వలన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఎంత నవ్వుతారో అంత శుభమే. కానీ ఒకరి జీవితాన్ని చూసి నవ్వడం, ఒకరిని వ్యంగ్యం చేసి నవ్వడం, ఇతరులపైన వ్యంగ్యంతో వాళ్ళని ప్రశ్నిస్తూనో వాళ్ళని బాధపడుతూనో నవ్వుతామంటాం కదా, అది అహంకార సూచకం. అది పాపాన్ని ప్రేరేపిస్తుంది. మన జీవితంలో మన కుటుంబంలో జరిగే చిన్న చిన్న విషయాలని సంతోషంతో, చిన్న చిన్న మాటలతో మరియు నవ్వుతూ ప్రతి ఒక్క సమస్యని ఎదిరిస్తూ ఉంటే విజయం మీదే అయి ఉంటుంది. ఇదే ఈరోజు మంచి మాట. దీనికి సంబంధించినట్టుగా చిన్న కథ తెలియచేస్తా, వినండి. వేటగాడు అతను ఎప్పుడు కూడా అడవిల్లోకి వెళ్ళి ఈ చిన్న చిన్న పక్షులు ఉంటాయి చూడండి, ఆ పక్షులని అతను తీసుకొని వచ్చి దాన్ని వేరే వాళ్ళకి అమ్మి ఆ డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. ఇలా అతని జీవితం అవుతూ ఉంటుంది. ఒకరోజు ఒక అద్భుతమైన పక్షిని పట్టుకుంటాడు. ఎంత సౌందర్యం అంటే అతని జీవితంలో ఎప్పుడూ అటువంటి పక్షినే చూసుండడు. అంత అద్భుతంగా, అంత విన్యాసంగా, అంత సౌందర్యంగా ఉంటుంది ఆ పక్షి. ఆ పక్షిని తీసుకువచ్చి
దానికి ఒక చిన్న బౌన్లో పెట్టి, ఇంత బాగుంది, ఇంత అద్భుతంగా, ఇంత సౌందర్యంగా ఉంది, ఈ పక్షిని అమ్ముకునేదొద్దు, ఇంట్లోనే పెట్టుకొని దీన్ని పోషిస్తాము అని చెప్పి రోజు దానికి కాస్త బియ్యము, పప్పులు వేస్తూ ఉంటారు. ఇలా వేస్తూ ఉన్నది పక్షి డల్గా ఉంటుంది. ఎంత డల్నెస్ అంటే దాన్ని బాధపడుతున్నది ఇతనికి అర్థమవుతుంది. ఎందుకంటే పక్షులతో ఇతను ఎప్పుడు బిజినెస్ చేస్తుంటాడు కదా, దానికి అర్థమవుతుంది. దగ్గరికి వెళ్ళి, ఎందుకో ఇది చాలా డల్గా ఉందే అని చెప్పి ప్రేమతో, నీకు భోజనం పెడుతున్నాను, మంచిగా చూస్తున్నాను, అయినా కూడా నీ నోట్ల నుంచి ఒక శబ్దమే బయటకు వస్తలేదు, ఏమైందమ్మా అని ప్రేమతో అడగంగానే, ఏమవడం ఏంటి, నేను అడవిలో చక్కగా తిరుక్కొని ఉండేదాన్ని, నన్ను తీసి బంధించేశావు, ఇంకా నాకు బాధగా లేకుండా ఉంటుందా అని మాట్లాడేస్తుంది, మనిషి మాట్లాడినట్టు. ఇతనికి ఆశ్చర్యం అయిపోతుంది. ఇదేంటిది, పక్షి మాట్లాడడమా, ఎందుకు మాట్లాడుతుంది, ఇది మనిషిలాగే మాట్లాడుతుందే, ఇదేదో వింత పక్షి అయి ఉంటుంది అని చెప్పి భయపడిపోయి, తప్పైపోయా, నువ్వు ఇంత బాగా మాట్లాడుతున్నావు, నేను వదలను, నువ్వు ఇక్కడే ఉండు అంటాడు. సరే, ఒక పని చెయ్యి, నీకు జీవితంలో అద్భుతమైన 3 మాటలు చెప్తాను, దాన్ని వినిన తర్వాత నువ్వు దాన్ని ఫాలో చేస్తే నీ జీవితంలో అత్యధికమైన శ్రీమంతుడు అయిపోతావు, నన్ను వదిలేస్తావా అంటే, ఖచ్చితంగా వదిలేస్తాను, అయితే చెప్పు అంటే, ముందుగా నన్ను బోన్లో నుంచి బయటికి తీ, ఆ సమయంలో నేను ఒక మంచి మాట చెప్తాను, తర్వాత ఇక్కడి నుంచి ఎగిరి ఆ వృక్షం పైన కూర్చొని ఇంకొక మంచి మాట చెప్తా, తర్వాత ఆకాశంలో ఎగురుతూ ఇంకొక మాట చెప్తాను, ఈ 3 మాటలు నీ జీవితాన్ని మార్చేస్తుంది అంటే, సరే అని ఎలాగో అది మాట్లాడుతుంది కదా, దాన్ని నమ్మి బోన్ ఓపెన్ చేస్తాడు. మొదటి మాట, నీ జీవితంలో నువ్వు ఏది పోగొట్టుకున్నా బాధపడద్దు, నీది కానిది ఏది వెళ్ళిపోయినా దాని గురించి అసలే చింత చేయొద్దు, అంటే ఆలోచించద్దు, పట్టించుకోవద్దు, అప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉంటావని ఒక మాట చెప్పి పైకి వెళ్ళిపోతుంది, ఆ చెట్టు పైన కూర్చుంటుంది. ఇప్పుడు రెండో మాట చెప్పు అంటే, అరే మూర్ఖుడా, నువ్వు నన్ను బోన్లో నుంచి వదిలేసి తప్పు చేశావు, నా కడుపులో పెద్ద వజ్రాలు ఉండేది, నన్ను నువ్వు కోసేసింటే ఆ వజ్రాలు దొరికేవి, నా రక్తము దొరికేది కదా నీకు, నువ్వెంత మూర్ఖుడు అని చెప్పంగానే అతను బాధపడతాడు. అయ్యో, నేను మోసపోయానే, నీలో వజ్రాలు ఉన్నాయి అని తెలిసి ఉండింటే నేను దాన్ని అమ్ముకొని బతికేసేవాని కదా అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు సరే, అయ్యేది అయిపోయింది, 3వ మాట చెప్పు అంటే, నేను ఇంతసేపు 2 మాటలు చెప్పాను, ఆ 2 మాటల్ని కూడా నువ్వు జాగ్రత్త పడలేదు, 3వ మాట ఇంకోటి తెలియచేస్తా విను, జీవితంలో ఎప్పుడు కూడా నీకి అనుభవం లేనిది, నీ కంటి ముందు అనుభవంతో చూడలేనిది, అనుభవం రాని దాన్ని గురించి ఎప్పుడు నమ్మవద్దు అని తెలియచేస్తుంది. అలాగే నేను నమ్మను అంటారు. తర్వాత ఇంకొక మాట చెప్పు, నాకేం చెప్తావు అంటే, ఇంక చెప్పేదేముంది, నేను 3 మాటలు చెప్పాను, 3ని నువ్వు ఇప్పుడే పాటించలేదు, నువ్వు ఎప్పుడు బాగుపడతావు అని ఇది వెళ్ళిపోతుంది. అంటే దాని అర్థం ముందుగా చెప్పింది ఏంటి అంటే, నీది కాని వస్తువులు కావచ్చు, నీది కావచ్చు, వెళ్ళిపోయిన తర్వాత నువ్వు దాని గురించి బాధపడద్దు అని. అంటే ఈ పక్షి ఎగిరిపోతూ ఉంది, అందులో వజ్రాలు ఉన్నాయి అని చెప్పంగానే వాడు బాధపడడం ప్రారంభిస్తాడు. అవును కదా, అది చెయ్యకండి అని ఆ పక్షి అతను చెప్పింది. తర్వాత 3వ మాట ఏం చెప్పింది ఆఖరిలో, నువ్వు నమ్మశక్యం కాని దాన్ని నమ్మద్దు, పరిపూర్ణంగా పరీక్షించే వరకు ఏ దాన్ని నమ్మద్దు అని చెప్పింది. అంటే ఆ చిన్న పక్షిలో పెద్ద పెద్ద వజ్రాలున్నాయి అని చెప్పేలోపు, అయ్యే పక్షి కడుపులో వజ్రాలున్నాయి, అది వెళ్ళిపోయిందే అని బాధపడ్డాడు కదా, అంటే అది అబద్ధం చెప్పింది. ఆ అబద్ధం చెప్పిన దాన్ని ఇతను నమ్మి, నేను మోసపోయానే, నేను బాధపడ్డానే అని చెప్పి మళ్ళీ బాధపడడం స్టార్ట్ చేశాడు. తర్వాత ఆఖరిలో చెప్పిన మాట ఏంటి అంటే, నువ్వు కళ్ళతో పరీక్షించే వరకు ఏ దాన్ని నమ్మద్దు అని. అంటే దాని మాటలు నమ్మి బోన్ తీసేశాడు, అది వెళ్ళిపోయింది. అంటే దీని అంతరార్థం ఒకటే, మన జీవితంలో చాలామంది అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ చేయండి, 1:2 అయిపోతుంది, బెట్టింగ్ ఆడండి, ఇదవుతుంది అని జీవితంలో సంపాదించిండే దాన్ని మోసపోతూ, తల్లి తండ్రి కష్టపడి కాలేజీలకు పంపిస్తే స్టూడెంట్లు క్రెడిట్ కార్డ్స్ అని అప్పులు చేసి, బెట్టింగులు చేసి, దాన్ని తల్లి తండ్రికి అంటకట్టి మళ్ళీ దాన్ని సంపాదించాలని తెలియకుండా అప్పులు చేసి, పోలీస్ స్టేషన్లో కోర్టులు తిరిగి, వాళ్ళ కొడుకు గురించి ఇతరులతో చెప్పలేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తల్లి తండ్రి. ఇటువంటి పిల్లల్ని మేము ఎందుకు కన్నాము అనే బాధ వాళ్ళలో సృష్టిస్తున్నారు స్టూడెంట్స్ ఈ కాలంలో.
దయచేసి అందరికీ తెలియచేసేది ఒకటే, అతి విశ్వాసం ప్రాణ సంకటం. మీ పిల్లలపైన మీరు అతి విశ్వాసం పెట్టడం కూడా అది మీ ప్రాణ సంకటం. రెండోది, తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్పుకొని వాళ్ళకి మోసం చేసుకొని వాళ్ళకి బాధపట్టి మీరు జీవించడం ఇది ఒక జీవితమేనా? దయచేసి అర్థం చేసుకోండి. హిరోషిమా నాగసాకి తెలుసు కదా మీకు. 1945లో అక్కడ బాంబు వేసి ఒక్క క్షణంలో, అంటే ఒక్క నిమిషంలో 2 లక్షల మంది చనిపోతారు. ఆ హింస బాధ అనేది వాళ్ళకి తెలిసి వాళ్ళు అక్కడున్న వాళ్ళంతా కలిసి నిదానంగా ఏం చేస్తారంటే, జీవితంలో హింస వల్ల ఒకరికి నష్టమే జరుగుతుంది కానీ అది మంచిది జరగదు, ఇక హింస అనేది లేకుండా చేసుకోవాలి మన దేశంలో అని అక్కడున్న వాళ్ళంతా చక్కగా డిసిషన్ తీసుకొని ఆ పనిని టీచర్స్కి అప్పచెప్తారు. ఆ కంట్రీలో ఉపాధ్యాయులు ఎంత గొప్పవారంటే వాళ్ళ మాటకు ముందు ఒకటే వాళ్ళ బోధన, హింస పెట్టద్దు, అహింసని పాటించాలి, అహింసని పాటించాలి, అహింసని పాటించాలి. తల్లిదండ్రులు ఏదైనా చెప్తే పిల్లలు కూర్చొని వింటారా? వినరు. అదే టీచర్స్ చెప్పని ఖచ్చితంగా కూర్చొని వింటారు. టీచర్స్ది ఎంత గొప్ప జీవితం అంటే, ఒక కలెక్టర్ ముందు టీచర్ నిల్చుకున్నాడంట. అతను టీచర్ అని కలెక్టర్కి తెలియదు. అప్పుడు కలెక్టర్ గారు అడుగుతారు, మీరు ఏం పని చేస్తారు అని. నేను ఓన్లీ టీచర్ సార్ అంటాడు. ఆడ పక్కనున్న ఇంకొక ఆయన ఉంటాడు, ఓన్లీ టీచర్ అని ఎప్పుడు నువ్వు చెప్పద్దు, ఎందుకంటే ఇటువంటి వారిని మనం చేసేదే మనము. ఓన్లీ టీచర్ ఏంటి? వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవడానికి కారణం ఒక టీచర్. గొప్ప ఉద్యోగం నీది, దాని నుంచి ఏ కారణానికి ఓన్లీ అనేది యూజ్ చేయొద్దు. ప్రపంచానికి మంచి వ్యక్తుల్ని అందించే పెద్ద ఫ్యాక్టరీ ఎక్కడైనా ఉంది అంటే ఆ స్కూల్స్ అంతే. జీవితంలో ఒక 40 మంది 50 మంది స్టూడెంట్లని ఒక టీచర్ మంచిగా బోధించి వాళ్ళని మంచి స్థానానికి పంపించడానికి టీచరే ముఖ్య కారణం, ఇక్కడ తల్లిదండ్రులు కూడా కాదు. అందుకే తల్లిదండ్రులు ఏదైనా చెప్తే వాళ్ళు పట్టించుకోరు, కానీ టీచర్స్ ఏదైనా చెప్తే వాళ్ళు కరెక్ట్గా ఫాలో చేస్తారు. అలా ఆ జపాన్ కంట్రీ ఈ అహింసని టీచర్స్కి అప్పచెప్పేసి టీచర్స్ బోధించేది ఎలా అంటే, వాళ్ళ స్కూల్లో డే 1 నుంచి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యే వరకు అహింస, హింస పెట్టద్దు, ఒకరిని హింస చేయకూడదు, ఐ హేట్ హింస, ఐ హేట్ హింస అనుకునేదే నేర్పిస్తారు. మొదటి లక్ష్యం వాళ్ళది హింస నుంచి దూరంగా ఉండాలి అని. అందుకే అక్కడ చిన్న వయసులో ఉండే వాళ్ళ కోపం రాదంట. మన కంట్రీలో చూడండి, ఎవరన్నా ఏదైనా చిన్న వయసు ఉందంటే ఉడుకు రక్తం వాడు అందుకే ఇలా చేసేసారు అంటారు. ఆడ ఉడుకు రక్తమే, కానీ వాళ్ళు ఒకరిని హింస పెట్టడం కానీ, ఒకరిని తిట్టడం కానీ, ఒకరిని కొట్టడం కానీ ఇలాంటివి ఏమీ ఉండదు. అదే వయసు అయింటుంది కదా, వాళ్ళకు కొంచెం కోపం ఉంటుంది బీపీ వల్ల, వాళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ యంగ్స్టార్స్ ఎప్పుడు మంచి గోల్ పైన ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొక కంట్రీ నేను పొగుడుతున్నాను అనుకోకండి, అంటే వాళ్ళ జీవిత ధ్యేయం లక్ష్యం అలాంటిది. ఉదాహరణ తెలియచేస్తున్నా. అలా మన జీవితంలో కూడా ఉపాధ్యాయులు ఎంతో గొప్ప స్థానంలో ఉంటారు. వాళ్ళు ఏం ఉపదేశిస్తారో అదే పిల్లలకు వెళ్తుంది. దాని నుంచి టీచర్స్ అనే వృత్తి మహోత్తరమైన వృత్తి. ఆ వృత్తిని ప్రేమించాలి టీచర్స్. ఎందుకంటే జీవితంలో ఈ కాలంలో ఎలా అయిపోయిందంటే, ఒక మహారాజుకి కొన్ని గురుకులాల్లో తయారిస్తారు. ఆ గురుకులాల్లో టీచర్స్ కావాలి, అప్పుడు అనౌన్స్ చేస్తారు, టీచర్స్ కావాలి, ఇక్కడ ఉపాధ్యాయులు కావాలి, ఎవరినో వచ్చి జాయిన్ అవ్వచ్చు అని. అప్పుడు వేరే వేరే రాజ్యాల నుంచి కూడా వస్తారు, ఉత్తమ టీచర్స్ అనేవాళ్ళు వస్తారు. వాళ్ళని మంత్రి గారు ఎలా పరీక్షిస్తారంటే, అతను ముందు నిలబెట్టుకొని, సరే రెండే 2 ప్రశ్నలు అడుగుతాను, మీకు అర్హత ఉందా లేదో తెలిసిపోతుంది అని అడుగుతారు. మొదటి ప్రశ్న, నీ వృత్తిని నువ్వు ఇష్టపడుతున్నావా అని అడుగుతారు. రెండో ప్రశ్న, నువ్వు నీ శాస్త్రంలో పరిణితి ఎంత నేర్చుకున్నావు అని అడుగుతారు. దాని అర్థం ఏంటి తెలుసా? ఎప్పుడు కూడా జీతానికి పనిచేసేవాడు వృత్తిని ఇష్టపడ్డు. అర్థం చేసుకోండి, జీతానికి పనిచేసే టీచరు వృత్తిని ఇష్టపడ్డు. అతను ఉదయం వెళ్ళామా వచ్చామా అయిపోయింది. రెండో ప్రశ్న ఏంటంటే, నువ్వు ఇంట్లో ఎంత పరిణితి చెందావు అంటే, దీంట్లో కొత్త విషయాలు ఏదైనా రీసెర్చ్ చేస్తున్నావా అని. కొందరు టీచర్స్ 60 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా మళ్ళీ చదువుతూనే ఉంటారు, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే, ఈ కాలంలో పుస్తకంలో ఉండేది నాకు సరిపోతుంది, దీనికన్నా ఎక్కువ సబ్జెక్ట్ నాకు ఎందుకు అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఉత్తమ టీచర్స్ ఎప్పుడు అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ని వాళ్ళు ఇష్టపడాలి.
ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళు మరింత కొత్తగా అందులో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు అక్కడే ఆగిపోరు. ఇంకా మంచిగా నేర్చుకొని పిల్లలకి బోధిస్తూ ఉంటారు. వాళ్ళు ఉత్తమ టీచర్స్. రెండోది, జీతం కోసం పని చేయాలి అనుకోని టీచర్స్ అయితే దయచేసి మీకు అందరికీ దండం పెట్టి చెప్పేది ఒకటే, జీతం కోసం పనిచేస్తామంటే వేరే ఉద్యోగాలు ఉన్నాయి, దాన్ని ఎదుక్కోండి. ఆ ఉపాధ్యాయుల వృత్తిని మాత్రం జీతం కోసం ఎదుక్కోకండి. ఎందుకంటే ఇష్టపడి చేసేది మీరు ఎలా ఉంటారో స్టూడెంట్స్ అలా తయారవుతారు. అందువలన మీరు నిర్ణయాలు మీ చేతిలో ఉంటాయి. ప్రపంచంలో తల్లి తండ్రికి వాళ్ళ పిల్లల భవిష్యత్తు మాత్రం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కానీ టీచర్స్ చేతుల్లో ప్రపంచ భవిష్యత్తే ఉంటుంది. అందువలన జీతం కోసం పనిచేసే టీచర్స్కి దండం పెట్టి చెప్పేది ఒకటే, మీరు అనుకుంటే పిల్లల జీవితాలు మారుతాయి. అందువలన వాళ్ళకి ముందుగా ఈ ఒక అహింస అనే దాన్ని బోధించండి. హింస నుంచి దూరంగా ఉండేలా చేయండి. ఉత్తమ విద్యార్థులుగా మార్చండి. వెంటనే కొందరికి డ్రౌజీ ఫీల్ అవుతారు, నిద్ర వస్తుంది, అంతా అవుతుంది. అదే పెళ్ళిళ్ళలోనో ఇటువంటి చోటు అరటాకులో కడుపు నుంచి ఎక్కువగానే భోజనం తింటారు. అయినప్పటికీ యాక్టివ్గా ఎలా ఉంటారు ఆలోచించండి. మనిషికి ఆ ఒక అరిటాకులో భోజనం చేయడం వల్ల ఏ ఋతువులో అయినా కూడా అనారోగ్యం రాకుండా కాపాడుతుందంట. అటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు అరటాకు అందిస్తుంది. అది మీ జీవితంలో మీ పిల్లలకి మీకు అందరికీ చెప్పేది ఒకటే, బయట ఫుడ్డు అవి ఇవి తిని ఈ కాలంలో లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నారు. ఆ కడుపులో ఉన్న బ్యాక్టీరియాలన్నా వెళ్ళిపోవాలి. అంటే శరీరానికి అనారోగ్యం ఇచ్చే బ్యాక్టీరియాస్ వెళ్ళిపోవాలి. చాలా మందికి కడుపు నొప్పి అంటారు, తర్వాత వెయిట్ గెయిన్ అయిపోతున్నాము అంటారు, తర్వాత ఇంకేదో లివర్ ప్రాబ్లం అంటారు, ఇంకొందరికి సోరియాసిస్ వస్తుంది, స్కిన్ అలర్జీ వస్తుంది, ఎయిర్ ఫాల్ అవుతుంది అంటున్నారు, మనిషి నల్లగా అయిపోతున్నాను అంటున్నారు. ఇటువంటివన్నిటికీ కారణం మీ ఫుడ్ లైఫ్ స్టైల్. దయచేసి మీకు అందరికీ కూడా ఉత్తమంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు మధ్యాహ్నం అరటాకులో భోజనం చేయాలి. మీరు రోజు చెయ్యకపోయినా పర్లేదు, కుటుంబ సభ్యులందరూ కలిసి వారానికి ఒక్కరోజు ఇంట్లో మీరు నేలలో కూర్చొని తింటారో డైనింగ్ టేబుల్ పైన కూర్చొని తింటారో కానీ చిన్న అరటాకు ఆ పళ్ళెల్లో వేసి మీ పిల్లల కన్నా భోజనం పెట్టండి. మీరు హాస్పిటల్కి పెడతారు కదా డబ్బులు, అవన్నా మిగులుతాయి. ఆలోచించండి. చాలా మంది చెప్తూ ఉంటారు, సంపాదించినంత హాస్పిటల్స్కి, దానికి మీ లైఫ్ స్టైల్ బాగుంటే హాస్పిటల్కి పెట్టే అవసరం లేదు. తప్పు శుద్ధీకరణలో ఉంది. దాని నుంచి ఇమ్యూనిటీ లెవెల్ పెరగాలి అంటే అరటాకులో భోజనం తినాలి. వారానికి ఒక్కరోజన్నా తినండి. రెండోది, అరటాకులో భోజనం తినే వాళ్ళకి కోపం తగ్గుతుందంట. ఇది కూడా వైజ్ఞానికంగా నిరూపించబడింది. అందువలన అరటాకులో భోజనం తినేవాడు అసన్ముఖి అయి ఉంటాడు, కోపం రాదు అని. అందువల్ల వారానికి ఒక్కరోజైనా ఇంట్లో పిల్లలకి అరటాకులో భోజనం పెడుతూ ఉంటే అందులో ఉన్న ద్రావకాలు ఔషధ గుణాలు శరీరానికి వెళ్ళి అతని కోపాన్ని కంట్రోల్ చేసే అద్భుతమైన వైజ్ఞానిక సంప్రదాయం మన సంప్రదాయం. గురుజీ, ఈరోజు తారాబలం గురించి తెలియజేస్తారా? ముందుగా అశ్విని మక మూల వీరికి ఈరోజు క్షేమతార. మీరు అనుకోనివన్నీ చక్కగా జరుగుతాయి. ఖచ్చితంగా ప్రయత్నించండి. భరణి పుబ్బ పూర్వాషాఢ వీరికి ఈరోజు విపత్తార. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరి దగ్గరైనా కోపంగా నడుచుకున్నారో గొడవ పెట్టుకున్నారో మీ భవిష్యత్తే పాడవుతుంది. అందువల్ల ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. కృతిక ఉత్తరాషాఢ వీరికి ఈరోజు సంపత్తార. చాలా విశేషంగా అధికమైన లాభము, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం. ఈరోజు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా భవిష్యత్తులో మీకు శుభం జరుగుతుంది. ఇక రోహిణి శ్రవణ ఇది జన్మతార అయి ఉంటుంది. ఈరోజు ఆరోగ్య సమస్యలు జాగ్రత్తగా ఉండండి. మరియు బయట తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరితో అయినా స్నేహం చేసేటప్పుడు ఎటువంటి కొత్త వ్యవహారాలు చేసినా దానివల్ల ఆపదలు వస్తాయి. జాగ్రత్త, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వీరికి ఈరోజు పరమమిత్రతార. ఈరోజు చాలా శుభకరంగా ఉంటుంది. కాని పనులు కూడా ఈరోజు అయిపోతూ ఉంటాయి. అందువల్ల ఈరోజు ప్రయత్నించండి, కష్టపడండి. దానికి తగినట్టుగా ప్రతిఫలం కూడా మీదవుతుంది. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వీళ్ళకి మిత్రతార. ఈరోజు శుభం. మీకు అన్ని రకాల మీ ఫేవర్ ఉంటుంది. ఏదైనా ఇంటర్వ్యూస్ ఇచ్చినా, ఎక్కడైనా వెళ్ళినా, ఏదైనా కొనుగోలు చేయాలన్నా దానివల్ల సంతోషం, కుటుంబ సంతోషం కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది, ఉపయోగం చేసుకోండి. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వీరికి నైదవతార. అంత శుభం కాదు. ఈరోజు జాగ్రత్త పడండి. ఈరోజు మీకు చిన్న చిన్న విషయాలు గొడవలు అయిపోతూ ఉంటాయి. అవమానాలు, అపవాదాలు ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. అయినంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి కొత్త నిర్ణయాలు
తీసుకోకండి. పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద వీరికి ఈరోజు సాధక తార, ఈరోజు శుభం జరుగుతుంది. కాస్త ఇబ్బందిగా ఉన్న సాయంత్రం లోపల మీరు అనుకోందంతా సక్సెస్ అవుతుంది. ఈరోజు బిల్డర్స్ ఇటువంటి వారు ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ ఏదైనా ఉంటే అటువంటి ఆలోచనలపైన ఫోకస్ పెట్టండి, అది సక్సెస్ అవుతుంది. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వీళ్ళకి ఈరోజు ప్రత్యక్తార, ఇది అంత శుభం కాదు. అంటే ప్రత్యక్తార మంచిది కాదు, దీనివల్ల నష్టాలు జరుగుతాయి, గొడవలు వస్తాయి. ఈరోజు ఏదైనా శుభకార్యాలు చేయాలని ప్రయత్నించినా భవిష్యత్తులో దానివల్ల ఇబ్బంది పడతారు. దాని నుంచి ఈరోజు తారాబలం చూసుకొని మీ పనుల్లో జాగ్రత్త వహించండి. గురుజీ యాదాద్రి నుంచి పద్మ కాలర్ లైన్లో ఉన్నారు. మంగళవారం విశేషమైన రోజు. రేపు ఉదయం నవమి గడియలు కూడా ఉంటాయి. అమ్మవారికి అత్యంత ప్రియమైన నక్షత్రం రేపు దగ్గరలో ఎక్కడైనా కాళికామాత దేవాలయం ఉంటే అంత చిన్నగా పత్రము, శమీ పత్రం అంటాం కదా, జమ్మి చెట్టు ఆకు, ఒక 4 ఆకులు తీసుకెళ్ళి మీకు ఏదైనా శత్రుబాధ ఉంటే, భయంగా ఉంటే, ఎటువంటి భీతి ఉన్నా ఓం కాళికామాత ఏ నమః అనుకొని, లేదో ఓం కాళీ మహాకాళి కాళికా పరమేశ్వరి సర్వానందకరి దేవి నారాయణి నమోస్తుతే అనుకొని ఆ ఒక జమ్మి చెట్టు ఆకునిచ్చేసి వచ్చేయండి. అమ్మవారికి ముందు వేసేసి వచ్చేయండి, లేదా అర్చన చేయించుకొని రండి అని. ఖచ్చితంగా ఎటువంటి శత్రుబాధ ఉన్నా వెళ్ళిపోతుంది. ఇంట్లోనే ఆచరించే